రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. మరొక్కసారి ఆఫ్ఘన్ సేనలు పాకిస్తాన్ పైన వైమానిక దాడులు చేసినాయి. అంటే డ్రోన్ల ద్వారా ఈ దాడులు జరిగినటువంటి ప్రదేశం చిత్రాల్ ప్రాంతము. ఈ చిత్రాల్ ప్రాంతం చాలా కీలకమైనటువంటి ప్రాంతం. ఎందుకంటే ఈ చిత్రాల్ ఖైబర్ పఖ్తూన్వాలోని చిట్ట చివరి పెద్ద పట్టణము, ఎయిర్ స్ట్రిప్ ఉన్నటువంటి పట్టణము. దాని తర్వాత పాకాక్రమిత జమ్మూ కాశ్మీర్లోకి వెళ్ళవచ్చు. అదేవిధంగా ఇటు ఆఫ్ఘనిస్తాన్ని ఆనుకుని ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ ఒక నాలుకలాగా, కప్ప నాలుకలాగా బయటకు వచ్చినటువంటి వఖాన్ కారిడార్ ఉంటుంది. ఆ వఖాన్ కారిడార్ని చేరుకోవడానికి ఇది అత్యంత కీలకమైనటువంటి ప్రదేశం. చిన్న పట్టణం కానీ ఇక్కడ ఒక ఆర్మీ స్టేషన్ ఉంది. అదేవిధంగా ఒక చిన్న ఎయిర్ స్ట్రిప్ ఉంది. నేషనల్ హైవే 95 ఉంది. ఇక్కడ నుంచి మన్షేరా మీదుగా, అదేవిధంగా మాలాకండ్ ప్రాంతం మీదుగా చిలాస్ నుంచి పాకాక్రమిత జమ్మూ కాశ్మీర్లోకి వెళ్ళడానికి వీలుంది. మూడవది ముజఫరాబాద్ హైవే ఉంది. ముజఫరాబాద్ పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ యొక్క రాజధాని పట్టణం. కాబట్టి ఆ రకంగా చిత్రాల్ అత్యంత కీలకమైంది. ఈ చిత్రాల్లోనే G1209 అనేటటువంటి హైవే ఉంది. ఇది చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్కి ప్రారంభం అయ్యేటటువంటి ప్లేస్. అంటే పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో మొట్టమొదట చైనా రోడ్లు ప్రవేశించేది ఖుంజరా పాస్ దాటి వస్తే ఇక్కడి నుంచే వస్తుంది. కాబట్టి ఈ చిత్రాల మీద బాంబు దాడి చేయటం, డ్రోన్ల దాడి చేయటం, ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయలుదేరినటువంటి డ్రోన్స్ ఈ ఏరియాని టార్గెట్ చేయటము, ఇది చాలా కీలకమైనటువంటి డెవలప్మెంట్. అంటే ఖైబర్ పఖ్తూన్వా, పాకాక్రమిత జమ్మూ కాశ్మీర్, అదేవిధంగా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, ఈ మూడిటిని టార్గెట్ చేయటం జరిగింది ఒక్క దాడితో. ఈ దాన్ని ముఖ్యంగా ఈ బజావర్ చుట్టుపక్కల ప్రాంతంలో ఇటీవలి కాలంలో ఆఫ్ఘన్ సైన్యాలు అనేక దాడులు చేసినాయి. అయితే ఇవన్నీ కూడాను భూతల దాడులు. ఆర్మీ వస్తుంది, లోపల ఉన్నటువంటి చెక్ పోస్టులను ధ్వంసం చేస్తుంది, తిరిగి వెళ్ళిపోతుంది. పాకిస్తాన్లో ఉన్నటువంటి తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ కూడా ఈ ప్రాంతం మీద దృష్టి పెట్టి బజావర్ ఇటువంటి ప్రాంతాల్లో పాకిస్తాన్ సైన్యాన్ని మోహరించకుండా అడ్డుకుంటోంది. అలాంటి ప్లేస్లో ఒక్క జూలై నెలలోనే 2 సార్లు దాడులు జరిగినాయి. మొట్టమొదటిసారి షా సలీం అనేటటువంటి ప్లేస్ ఉంది, రెండవది గరం చష్మా అనే ప్లేస్ ఉంది. వీటిపైన దాడులు జరిగినాయి. ఇవి కూడా చాలా కీలకమైన ప్రాంతాలు. ఇప్పుడు రెండవ దాడి ఏదైతే జరిగిందో అది చిత్రాల్ పట్టణం మీద జరిగింది. స్వాత్ చిత్రాల్, ఈ 2 లోయలు ఒక రకంగా పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ని ఖైబర్ పఖ్తూన్వాతో కలిపేటటువంటి కీలకమైనటువంటి పట్టణాలు. కాబట్టి వీటి మీద దాడి చేయటం అంటే ఆల్రెడీ పాకాక్రమిత జమ్మూ కాశ్మీర్లో అశాంతి చెలరేగుతోంది, ప్రజలు ఎన్నికల్ని బహిష్కరిస్తున్నారు. ఈ సమయంలో ఈ ఏరియాలను టార్గెట్ చేయటం, అది గగనతల నుంచి వచ్చే డ్రోన్ల ద్వారా దాడి చేయటము, ఇది ఒక రకంగా పాకిస్తాన్కి చాలా చింతను కలిగించేటటువంటి విషయం. ఎందుకంటే ముఖ్యంగా ఆఫ్ఘన్ సైన్యం దగ్గర వైమానిక దాడులు చేసేటటువంటి సామర్థ్యం లేదన్నది పాకిస్తాన్ అంచనా. కానీ డ్రోన్ల ద్వారా దాడులు చేయటము, ప్రిసిషన్ దాడులు చేయటము, బాగా టార్గెట్ని గుర్తించి దానిపైన దాడి చేయటము, ఇది కొంత పాకిస్తాన్కి కలవరం కలిగించేటటువంటి విషయము. ఈ మధ్యలో పాకిస్తాన్ కూడా ఆఫ్ఘన్ గగనతలం మీద దాటి వెళ్ళి దాడి చేసింది. కానీ ఇప్పటి వరకు సైనిక స్థావరాలు కాకుండా డ్రగ్స్ రీహాబిలిటేషన్ సెంటర్ల మీద, ముసలి వాళ్ళు, మహిళలు ఉండేటటువంటి చోటుల్లో దాడులు చేయటం జరిగింది. పిన్ పాయింటెడ్ ఉగ్రవాద స్థావరాలపైన, టీటీపీ స్థావరాలపైన దాడి చేయలేదు. దానితో పోలిస్తే ఆఫ్ఘన్ దాడులు చాలా ప్రెసిషన్, ఆన్ టార్గెట్ దాడులు జరుగుతున్నాయి. ఇది పాకిస్తాన్ కొంత ఆత్మ పరిశీలన చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. పాకిస్తాన్లో ఇంత ప్రెసిషన్ దాడులు, డ్రోన్ల ద్వారా చేయించేటటువంటి టెక్నాలజీని
దానికి కావలసినటువంటి ఆపరబిలిటీ, దాన్ని నిర్వహించేటటువంటి సామర్థ్యం కానీ ఇది ఆఫ్ఘనిస్తాన్ ఎలా సంపాదిస్తోందన్నది ఇప్పుడు చాలా కీలకమైనటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకి పాకిస్తాన్ దగ్గర జవాబులు లేవు. అసిమ్ మునీర్ ఇటువంటి వాళ్ళంతా కూడాను రకరకాల పేర్లతో దేశ విదేశ ప్రయాణాలు చేయటము, ఇంకొక స్టార్నో ఇంకొక భుజకీర్తినో కట్టించుకోవడము, లేకపోతే రాజ్యాంగ సవరణ ద్వారా అటామిక్ ఆయుధాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆయుధాల కంట్రోల్ని పూర్తిగా తమ చేతుల్లో తీసుకోవడం వంటి పనులు చేస్తున్నారే తప్ప సైన్యంలో బలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, పోరాట పటిమను పెంచేటటువంటి ఎలాంటి పని చేయటం లేదు. ఆఫ్ఘనిస్తాన్ ఇష్టారాజ్యంగా దాడులు చేస్తుంటే చేతులు కట్టుకుని ఉట్టిగా మౌనంగా చూస్తూ ఉన్నారు. ఇది ఏ రకంగా చూసినా కూడాను పాకిస్తాన్ ఆర్మీ యొక్క మొరాల్, ఆత్మవిశ్వాసం, దీన్ని దెబ్బతీసేటటువంటి దాడిగా మనం భావించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.